సహోదర సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ గ్రంథం తర్వాత యెహోషువ ఆయన పరిచర్య తర్వాత మనకి న్యాయాధిపతుల గ్రంథం కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలుకు సెంట్రలైజ్డ్ లీడర్ లేడనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతకు పూర్వం ఒకే ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు మోషే కానీ యెహోషువ కానీ వారిద్దరిలో ఎవరో ఒకరు ఉండేవారు. మోషే తర్వాత యెహోషువ ఒకరి తర్వాత ఒకరు నాయకులుగా ఉండేవారు. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి న్యాయాధిపతులను వారు అనుసరించి అనుదిన జీవితంలో వారి యొక్క సమస్యలు, భక్తి జీవితంలో వారి యొక్క సమస్యలు తీర్చడానికి లేవీలను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క ఏర్పాటును విడిచిపెట్టి అటు న్యాయాధిపతులుగా ఉన్న పెద్దలు, ఆత్మ సంబంధంగా జీవించాల్సిన ఇశ్రాయేలీలు, లేవీలు కూడా యెహోవాను మర్చిపోయినప్పుడు వారు సమస్యలను ఎదుర్కొన్నారు అనేది మనం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. శత్రువులు బాధిస్తూ ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేగానే వీళ్ళ శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. శత్రువులు బాధిస్తున్నప్పుడు నిట్టూర్పులు విడిస్తే దేవుడు తండ్రి గనుక కనికరించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి పంపిస్తే న్యాయాధిపతులు వారికి తోడుగా ఉన్నారు. వారి దినములన్నిటినూ శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షిస్తూ ఉన్నారన్నమాట. న్యాయాధిపతులు రక్షించడం, ఇశ్రాయేల్ ప్రజలు నెమ్మది నొందడం, మరలా దేవుని మీద తిరుగుబాటు చేయడం, శత్రువులు వారిని లోపరుచుకోవడం లేదా బంధించడం, వారి మీద తమ పెత్తనాన్ని చెలాయించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలా జరుగుతుండగా మరలా బాధల్లో ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకోవడం, దేవుడు వారిని విడిపించడం, ఇదంతా ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. సమస్య పునరావృతం అవుతూనే ఉంటుందన్నమాట. న్యాయాధిపతుల గ్రంథంలో వీటన్నిటినీ మనం క్రమంగా చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా 2వ అధ్యాయం 18వ వచనంలో శత్రువులు బాధిస్తున్నప్పుడు వారు బాధను తట్టుకోలేక నిట్టూర్పులు విడవడం, దేవుడు న్యాయాధిపతులను పంపించి వారికి తోడుగా ఉండి వారిని రక్షించేటట్లు, నెమ్మదికరమైన జీవితాలు ఇచ్చేటట్లు దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను నియమించడం మనం చూస్తాం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతా ఉన్నాడు. 19వ వచనం చదువుతుంటే ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక అంటే ఏమైతే ఇతర దేవతల ఆచారాలు, పద్ధతులు, పూజలు, సాంప్రదాయాలు వీటన్నిటినీ విడిచిపెట్టకుండా తమ మూర్ఖ ప్రవర్తనలో దేన్ని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగిలిన చెడ్డవారేరి. మరి చెడ్డవారంటే అరణ్యంలో వారి పితరులు చాలా అన్యాయంగా ప్రవర్తించారు, అక్రమంగా ప్రవర్తించారు, దేవుని తిరుగుబాటు చేశారు. అలానే న్యాయాధిపతుల కాలంలో ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగా, దుర్మార్గంగా, కృతజ్ఞత లేకుండా వారు తమ జీవితాలను గడుపుతున్నారు. మూర్ఖ ప్రవర్తన, చెడ్డవారిగా ఉండడం, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. ఈరోజు మనం ప్రాముఖ్యంగా 3వ అధ్యాయం చూస్తాం. 3వ అధ్యాయంలో మనకి 3 న్యాయాధిపతులు ఉంటారండి. 3 న్యాయాధిపతులు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు. 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతుంటే ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి, యుద్ధం జరుగుతూ ఉందనుకోండి,
ఒకరి మీద ఒకరికి ద్వేషభావం ఉంటుంది, అంతగా కలిసి కొనసాగలేరు. యుద్ధాలు జరగట్లేదు, అంతా చక్కగా కొనసాగుతూ ఉంది. ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, రావడం పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలులకు కనానీయులకు యుద్ధాలు జరగట్లేదు, ఎందుకంటే స్వాధీనపరచుకోవాల్సిందంతా స్వాధీనపరచుకున్నారు, స్థిరపరచబడిపోయారు, స్థిరపడ్డారనమాట. స్థిరపడిన తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైందనమాట. వారు శోధింపబడుతున్నారు అనే మాట మనం చూస్తాం. వారిని అందరినీ శోధించి, వారందరూ కూడా ఏ విధంగా శోధింపబడుతున్నారంటే ఈ జీవన విధానానికి అవతల వాళ్ళ యొక్క జీవన విధానానికి ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించడం, వీళ్ళు కూడా ఆ విధంగా జీవించాలనుకుంటున్నారనమాట. అవతల వ్యక్తికి నియమాలు లేవు, అవతల రాజ్యానికి అవతల ప్రజలకి బాధ్యతలు లేవు, కట్టుబాట్లు లేవు. మేము కూడా అలాగే జీవించాలనుకుంటున్నారు. కానీ ఈ ప్రజలు దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలు, నిబంధన సంబంధమైన ఆజ్ఞలు ఉన్నాయి, జీవన విధానానికి సంబంధించి ఆజ్ఞలు ఉన్నాయి, ఆహారానికి సంబంధించి ఆజ్ఞలు ఉన్నాయి. చాలా విషయాల్లో వీళ్ళకి బాధ్యతగా బ్రతకడం అనేది మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉందన్నమాట. అలా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళతో పాటుగా మేము కూడా వాళ్ళకిలాగే మేము కూడా జీవించాలనే శోధన, లేకపోతే ఆశ, అత్యాశ, చెడు ఆలోచనలు వీళ్ళు పుట్టాయన్నమాట. దాన్ని జయిస్తే బాగున్నాం, కానీ జయించట్లేదు, జయించలేకపోతా ఉన్నారు. రెండవ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమూ చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా వండనిచ్చిన జనములు ఇవి. యుద్ధం ఏమాత్రం చేయలేదన్నమాట. ఇంతకు పూర్వం వీళ్ళు యుద్ధం చేసి స్వతంత్రించుకున్న తర్వాత తరం ఇది. కాబట్టి యుద్ధాలు లేవు, కాబట్టి అందరితో సమానంగా తిని త్రాగి ఆరాధించి జీవించి ఇచ్చిపుచ్చుకోవడం ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. శోధన వచ్చిందనమాట, లేకపోతే పరీక్షించబడుతున్నారు, టెస్ట్ చేయబడుతున్నారు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాము పరిశోధించబడ్డాడు. పరిశోధించబడినప్పుడు గెలిచాడు. తన కుమారుడు నాకు అవసరం లేదు, నా దేవుడు నాకుంటే చాలు అనే తీర్మానం అన్నమాట. తొందరపడి చంపేయలేదు. నా దేవుడు నాకు ఇంతకన్నా గొప్ప సంతానాన్ని ఇస్తాడనే నమ్మకం అన్నమాట. నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే కనానీయులు వారి యొక్క అలవాట్లు, పద్ధతులు నిన్నేం చేయలేవు. కానీ ఇశ్రాయేలీయులు శోధింపబడతా ఉన్నారనమాట. అది బాగుంది, అలా జీవిస్తే బాగుండు, నాకు అది కావాలి అనే ఆలోచన. దేవునితో నడవాలి, లేకపోతే దేవునితో జీవించాలి, దేవుని సముఖంలో ఉండాలి అనుకుంటే అనేకమైన విషయాల్లో మనం బాధ్యతగా బ్రతకడం అవసరం. అబ్రహాంలో చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు యుద్ధాలు చేయడం అనేది మనం చూస్తే మంచి పోరాడడం అనేది మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పోరాటం గురించిన కొన్ని విషయాలు మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో 2వ పత్రికలో కూడా చూస్తాం. అంటే ఇవి పాస్టల్ ఎపిసోడ్స్ అంటారండి. అంటే స్వార్థకులకు, లేకపోతే సంఘాన్ని నిర్వహించే వాళ్లకు, నాయకులకు రాస్తున్న పత్రికలు అన్నమాట. అంటే ఈ పత్రికల్లో మనకి అనేకమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అన్నది. మంచి పోరాటం, ఎప్పుడు పోరాటమే. ప్రతి తరంలోనూ పోరాడుతూనే ఉండాలి. ఇతరుల మాదిరిగా నేను జీవించాలనే ఆలోచన కాకుండా మంచి పోరాడాలి. నిత్య జీవాన్ని చేపట్టాలంటే మంచి పోరాడాలి. దాన్ని పొందుటకు మీరు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకున్నారు ఇశ్రాయేలీయులు అందరూ కూడా. ద్వితీయోపదేశకాండంలో మోషే ఎదుట ఒప్పుకున్నారు. యెహోషువ గ్రంథంలో యెహోషువ ఎదుట ఒప్పుకున్నారు. యెహోషువ ప్రసంగాల్లో మనం చూస్తాం, మోషే ప్రసంగాల్లో చూస్తాం, నిర్గమాకాండంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం.
పెద్దల సమక్షంలో, ఇశ్రాయేలు అందరి సమక్షంలో మేము దేవునితో పాటు ఉంటాము, దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతాము అని వీళ్ళు సమాధానం ఇచ్చారనమాట. కానీ దానికి అనుకూలంగా బ్రతకట్లేదు, కాంప్రమైజ్ అయిపోతున్నారనమాట. గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం ఈ విషయం, ఎవరికైనా గుర్తుందో లేదో. వారు పోరాడడం ఆగిపోయి, పోరాడడం మానేసి కాంప్రమైజ్ అవ్వడం, సర్దుబాటు చేసుకోవడం అలవాటు చేసుకున్నారనమాట. పోరాడాలన్నమాట ప్రతి విషయంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతుంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, అంటే చివరి వరకు పోరాడుతూనే ఉండాలన్నమాట. ఏదైతే దేవునికి వ్యతిరేకమో, ఏదైతే దేవునికి దూరంగా ఉండాల్సిందో వాటన్నిటినీ దూరంగానే ఉంచాలి, వ్యతిరేకంగా ఉంచాల్సిన వాటిలో వ్యతిరేకంగానే ఉండాలి. కాంప్రమైజ్ అవ్వడం అనేది కనానీయుల యొక్క జీవన విధానంలో, ఆరాధన విధానంలో, అలవాట్లలో, పద్ధతుల్లో అన్నింటిలో కూడా పాలిభాగస్తులుగా ఉండాలనుకుంటున్నారు ఇశ్రాయేలీలు. వీళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, న్యాయాధిపతులు ఉన్నారు, అంటే దేవుడు నియమించిన 10 మంది మీద, 50 మంది మీద, 100 మంది మీద, ఇలాగా దేవుడు 1000 మంది మీద నియమించిన న్యాయాధిపతులు ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు దానికి తగినట్లుగా జీవించట్లేదు అనమాట. ఒకటి పెద్దలు జీవించట్లేదు, వీళ్ళ జీవించట్లేదు. వీళ్ళందరూ కూడా దేవుడు ఆశించినట్లుగా బ్రతకకుండా తమ ఇష్టానుసారంగా బ్రతకాలి, కనానీయుల్లా బ్రతకాలి అనుకుంటున్నారు. 3వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుతుంటే, ఫిలిష్తీయుల 5 సర్దార్ల జనులను, కనానీయులందరూ, సిదోనీయులను, బయల్పర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు, లెబనోను కొండలో నివసించి హివ్వీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. దేవుడే ఆ జనాలను ఉండనిచ్చాడు అనమాట. వీళ్ళు వెళ్ళగొట్టకపోతే దేవుడే ఉండనిచ్చాడు అనమాట. తర్వాత కాలంలో ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటే, వారిని జయిస్తూ బ్రతకాలి, వారు పక్కనున్నా సరే శోధింపబడకుండా బ్రతకాలి. ఎందుకంటే దేవుడు తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు అనుసరిస్తే వారిని సులభంగా జయిస్తారనమాట. అనుసరించకపోతే వారిని జయించలేరు. ఆ ఆజ్ఞలను ఎప్పుడైతే అనుసరించడం మానేశారో, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే చేయడానికి ఇష్టపడడం లేదో, అప్పుడు కాంప్రమైజ్ అయిపోతారనమాట. పరిశోధింపబడతా ఉన్నారు, పరీక్షింపబడుతున్నప్పుడు పతనం అయిపోతున్నారు అనమాట. వారి చుట్టూనున్న ఫిలిష్తీయుల జనులు, సర్దారులు, కనానీయులు, సిదోనీయులు వీళ్ళందరూ కూడా వీళ్ళని శోధిస్తూ ఉన్నారనమాట, పరిశోధిస్తూ ఉన్నారు. వారి జీవన విధానానికి వీళ్ళు ప్రభావితం అయిపోతూ ఉన్నారనమాట. ఎప్పుడైనా మనము పిల్లల్ని స్కూల్కి పంపించామనుకోండి, స్కూల్లో స్నేహితుల అలవాట్లు, పద్ధతులు, మాట తీరు ఇవన్నీ నేర్చుకుంటారు. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట ఫ్రెండ్స్. లేదా కొందరు ఉంటారు, ఏదైనా సినిమా చూసారనుకోండి, దానికి ప్రభావితమైపోయి ఆ హెయిర్ స్టైల్ అవన్నీ ఫాలో చేస్తూ ఉంటారు అనమాట, అనుసరిస్తూ ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ప్రభావితం అయిపోతారనమాట. కానీ ఒక క్రైస్తవుడు కానీ లేదా పాత నిబంధన ఇశ్రాయేలీయులు కానీ అలా ప్రభావితం కాకూడదు. తాను దేవుని వాక్యాన్ని బట్టి కానీ, లేదా ఈ కాలంలో అయితే యేసుక్రీస్తుని బట్టి కానీ మనం జీవించాల్సిన అవసరం ఉంది. ఆజ్ఞలు ఇచ్చింది తండ్రులకి ఇచ్చాడు, వీళ్ళేమీ చేత్తో పుచ్చుకోలేదు. కానీ తరతరాలుగా వస్తున్న ఆ ఆజ్ఞలు లేకపోతే ఆ పద్ధతులను విడిచిపెట్టకూడదు, వాటిని అనుసరించాలి అనేది మనం ప్రాముఖ్యంగా చూడాలన్నమాట. ఇక్కడ ఈ కాలంలో అయినా సరే యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి శిష్యులకు బోధించినట్లు ఏం బోధించలేదు. ఆయన మాదిరి మనకు గ్రంథంలో ఉంది, ఆయన బోధలు మనకు గ్రంథంలో ఉన్నాయి. ఆ విధంగా జీవిస్తేనే దేవునికి ఇష్టం, ఆ విధంగా జీవిస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అనేది యేసు ప్రభు జీవితం ద్వారా మనకు దేవుడు చూపించారు. దాన్ని అనుసరించాల్సిన అవసరం మనకు ఈ రోజుల్లో ఉంది. నాకు ఇవ్వలేదు, నాకు కాదు, నాతో మాట్లాడలేదు అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు అనమాట. ఈ ప్రజలు కూడా తండ్రులకి ఇచ్చిన ఆజ్ఞలు కదా అనే ఆలోచనతో ఉంటే కనుక అదే వారిని తప్పు చేయడానికి నడిపించింది అనమాట. 3వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనం చూస్తుంటే వారు భ్రష్టత్వంలోనికి లేకపోతే వారి యొక్క స్థితిలో నుండి దిగజారిపోవడానికి కారణాలు మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీయులు
కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొంచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. వారు నివసిస్తూ ఉన్నారు. అలవాట్ల పద్ధతులు మాత్రమే కాకుండా ఇప్పుడు కుమారులను కుమార్తెలను ఇచ్చుకోవడం, వివాహాలు చేసుకోవడం అన్నమాట. భారతదేశ చరిత్రలో కులాలు ఎంత ప్రాముఖ్యతను పోషిస్తాయి అని అంటే, క్రైస్తవుల్లో ఉన్న కులాలు ఒక కులం మరొక కులంతో వివాహం చేసుకోరు. కొంతమంది చేసుకుంటారు అనుకోండి, కొందరు చేసుకోరు. అతి తక్కువ మంది చేసుకుంటారు అనమాట. అతీతంగా, కులాలకు అతీతంగా దానికి అధిక మించి వివాహ సంబంధాలు చేసుకుంటారు. కానీ భారతదేశంలో అయితే ఇతరులు చేసుకోరు. ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిలు తక్కువైపోయి కొన్ని కులాలు చేసుకుంటూ ఉన్నారు తప్పక. కానీ ఇశ్రాయేలు అలా కాదు. వాళ్ళ కుటుంబాల్లో కుమారులు కుమార్తెలు ఉన్నారంటే ఉన్నారు. కానీ ఇక్కడ కుమారులు అక్కడ కుమార్తెలకు, అక్కడ కుమారులను ఇక్కడ కుమార్తెలకి ఇష్టపడి ఇచ్చుకుంటున్నారనమాట. కారణం ఏంటంటే కాంప్రమైజ్ అయిపోవడం మాత్రమే కాకుండా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారనమాట అండి. పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారంటే పూర్తిగా మునిగిపోయారు. వారి మధ్య నివసిస్తున్నప్పుడు వారిలా తయారైపోతున్నారనమాట అండి. బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అంటారు. అంటే రోమాలో ఉన్నప్పుడు రోమిల్లో ఉందని అలా తయారైపోయారు న్యాయాధిపతుల కాలంలో ప్రజలు. వారి దేవతలను పూజిస్తున్నారనమాట అండి. అంటే పూజించడం అంటే ఇంకా యజమానులుగా భావిస్తున్నారు, సృష్టికర్తలుగా భావిస్తున్నారు. తమ జీవితంలో కృతజ్ఞతా భావంతో ఆ బొమ్మలు లేదా ఆ దేవతలను పూజిస్తున్నారనమాట అండి. అంత దుస్థితికి దిగజారిపోయారు. దానికి గల కారణం ఏంటంటే మిక్స్డ్ మ్యారేజెస్ అంటారనమాట అండి. ఇది మనకి ఆదికాండం 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ ఇండియాలో జరగవు సాధారణంగా, కానీ కనాను ప్రాంతంలో జరుగుతాయి అన్నమాట. ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ అంటే ఎటువంటి వ్యత్యాసం విభేదం లేకుండా వివాహం చేసుకోవడం. విశ్వాసుల మధ్య ఎటువంటి వ్యత్యాసం విభేదం లేకుండా చేసుకోవడం గొప్ప విషయమే. కానీ మన పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలిసి కూడా, మన పిల్లలకి సమస్య ఉందని తెలిసి కూడా మనం అన్యులకు పిల్లల్ని ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరమైందండి. దేవుడు ఏమన్నాడంటే నాట్ టు ఎంగేజ్ ఇన్ ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ అన్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు మనం చదువుతున్నప్పుడు మోషే ప్రసంగంలో చాలా ఖండితంగా ఈ విషయాలు మాట్లాడాడు. మలాకి గ్రంథం 2:11 కూడా ఈ విషయాలు చాలా ఖచ్చితంగా మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చదువుతుంటే జోడిగా ఉండొద్దు అన్నాడు. అంటే అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు అన్నాడు. అవిశ్వాసులతో పని చేయొద్దని కానీ, అవిశ్వాసులతో స్నేహం చేయొద్దని కానీ, అవిశ్వాసులు ఉన్న కాలనీల్లో ఉండొద్దని కానీ, అవిశ్వాసులు ఉన్న గ్రామాల్లో ఉండొద్దని కానీ ఈనాటి మనకు సంబంధించింది కాదు. ఇది ఇశ్రాయేలుకు సంబంధించింది. ఇశ్రాయేలీలు ఏం చేయకూడదనంటే జోడిగా ఉండకూడదన్నమాట అండి. విశ్వాసులతోనే జోడిగా ఉండాలి. అందుకనే మనకి సమాజ కూడికలు, అంటే ఇప్పుడు కుటుంబ సహవాస కూడికలు కానీ, ఆరాధనకు సంబంధించిన కూడికలు కానీ, ప్రత్యేకమైన కూడికలు కానీ, ఇవన్నీ ఎందుకనంటే విశ్వాసులు జోడీగా ఉండడం, సహవాసాన్ని పెంపొందించుకోవడం, నీతిమంతమైన జీవితాన్ని జీవించడం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే విషయాలు మనం నేర్చుకోవడానికి సంబంధించిందనమాట అండి కూడికలు, సహవాసం. దేవుడు ప్రారంభం నుండి చెప్పుకుంటాను వస్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఇదే జరిగింది. అందుకనే దేవుడు అక్కడ జలప్రళయం రప్పించాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలును దేవుడు ఎందుకు ఇతర ప్రజలకు అప్పగిస్తున్నాడు అని అంటే, వారి యొక్క జీవన విధానంలో పిల్లల్ని కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే అంత కాంప్రమైజ్ అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేశారనమాట. ఒకవేళ నీ యొక్క నీతిమంతమైన జీవితాన్ని బట్టి, క్రమమైన జీవితాన్ని బట్టి వాళ్ళు నీలాగా నీతో పాటుగా నివసించాలని ఇష్టపడి నీ దేవుణ్ణి, రూతు గ్రంథంలో మనం చూస్తాం కదండి, నయోమి రూతు యొక్క చరిత్ర, వారిలాగా ఇష్టపడి రావాలి తప్ప నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేంత బలహీనులుగా లేకపోతే భ్రష్టత్వంలో దిగిపోకూడదు. న్యాయాధిపతుల గ్రంథంలో వీళ్ళంత బలహీనంగా ఎంత దుస్థితిలో ఉన్నారో మనకు అనిపిస్తుంది అన్నమాట. అంటే దేవుడు దూరంగా ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి,
శరీర రంగుని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ కాదు, వ్యక్తిత్వాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం ఎందుకు లేదు అని అంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు వారి దేవుళ్ళు దేవతలను బట్టి వారికి గొప్ప వ్యక్తిత్వం లేదు. ఇశ్రాయేలుకి గొప్ప వ్యక్తిత్వం ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వారి దేవుడిని బట్టి గొప్ప వ్యక్తిత్వం వచ్చిందనమాట. వారి దేవుడు వారిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకోవడమే కాకుండా వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నీతిమంతమైన, ఆ కాలం నాటికి మనం రోమిలికి రాసిన పత్రికలో చదువుతూ ఉంటాం 2వ అధ్యాయంలో, సత్యస్వరూపమైన ధర్మశాస్త్రం అన్నాడు అనమాట. సత్యం ఉందే, ధర్మం ఉందే. అటువంటి ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేసి ఇతరులకు లోబడిపోయి, ఇతరులకు లొంగిపోయి, కాంప్రమైజ్ అయిపోయి తమ జీవితాలను సైతం, తమ పిల్లల జీవితాలను సైతం అప్పగించేస్తున్నారు అనమాట. అటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేస్తే ఇతరులు దేవునితో నిబంధన చేసుకోలేని వాళ్ళు, దేవుని ఎదుట నిలవలేని వారు, దేవుని ప్రజల ఎదుట ఒకప్పుడు నిలవలేని ప్రజలు వచ్చి వాళ్ళతో వివాహాలు చేసుకుని వారిని ఇబ్బంది పెడుతూ వారు తమ దేవతలని, తమ దేవుడిని ఆరాధించే స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారనమాట. కాబట్టి అటువంటి వారి విషయంలో దేవుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం ఈ 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూస్తాం అన్నమాట. ఇట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, అంటే ఎలాగనంటే అన్ని విషయాల్లో ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉన్నారనమాట, మార్పు చెందుతున్నారు పూర్తిగా. తమ దేవుడైన యెహోవాను మార్చి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించారు. బయలు దేవతలు, దేవతా స్తంభాలు. బయలుదేవత అంటే యజమాని అని అర్థం అనమాట, మాస్టర్ అని అర్థం. అసలు యజమాని ఎవరు? సమస్తానికి యజమాని ఎవరు? మన శరీరానికి, ఆత్మకి యజమాని ఎవరు? సమస్త సృష్టికి యజమాని ఎవరు మర్చిపోయారు అనమాట. బయలుదేవతను ఆరాధిస్తున్నారు. దేవతా స్తంభాలను అంటే అక్కడక్కడ స్తంభాలు ఏర్పాటు చేసుకుని ఆ స్తంభాలను ఆరాధన చేస్తూ ఉంటారు అనమాట. మెయిన్ టెంపుల్ ఒకటి ఉంటుంది, తర్వాత దేవతా స్తంభాలు చుట్టూ ఉంటే వాటిని ఆరాధిస్తూ ఉన్నారనమాట. రాళ్లలో, రప్పల్లో దేవుని చూస్తూ ఉన్నారు. అటువంటి వారి మీదకి దేవుని కోపం రావడం మనం 8 నుండి మనం చూస్తాం అనమాట. 8వ వచనం నుండి మనం చదువుతుంటే, ఎందుకు కూర్చి అంటే ఇతర దేవతా స్తంభాలను పూజించడాన్ని బట్టి, యెహోవా సన్నిధిని దోషులైన దాన్ని బట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా, ఆయన అరమ్న హారాయిము యొక్క రాజైన కూషనిస్రతాయిము చేతులకు దాసులగట్టుగా వారిని అమ్మివేసెను. కూషనిస్రతాయిం అని అంటే మెసపతోమియా అన్నమాట. ఇది ప్రస్తుతానికి ఇరాక్ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం. ఇది అమ్మివేస్తే 8 సంవత్సరములు కూషనిస్రతాయిమునకు దాసులుగా ఉన్నారు. యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా అనే మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 13వ వచనంలోను, 20వ వచనంలోను, 6వ అధ్యాయం 9వ వచనంలోను, 10వ అధ్యాయం 7వ వచనంలోను ఇవే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో తిరిగి రాని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలోనూ కీర్తన గ్రంథంలో అనేక మార్లు దేవుని వైపు తిరిగిన ప్రజల మీదకి దేవుని కోపం రావడం అనేది మనం చూస్తాం అన్నమాట. దేవుని కోపం ఎందుకు వచ్చింది? అసలు దేవుడు కోపం రప్పించే పరిస్థితులు ఏంటంటే దేవుని మర్చిపోవడం, ఆయన సన్నిధి దోషులై దేవతా స్తంభాలని, దేవతలను, ఇతర దేవతలను ఏర్పాటు చేసుకుని వారిని పూజించడం అనమాట అండి. అందుకు దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చిందనమాట అండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కాపుదలను, తన కంచెని కొట్టేస్తాడనమాట. కొట్టేస్తే ప్రజలు మొరపెడతా ఉంటారు. 9వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు యొక్క తమ్ముడైన కనజ యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకుని ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొరపెడితే దేవుడు కరిగిపోతాడంటే కరిగిపోతాడు, ఎందుకంటే దేవుడు తండ్రి కాబట్టి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా ఎందుకు మొరపెట్టుకున్నారంటే మరలా వారి యొక్క మూలమేంటి, వారి యొక్క దేవుడు ఎవరో, వారిని ప్రాంతంలో నివసింపజేసిన దేవుడు ఎవరో, వారికి అంతకు పూర్వం ఎటువంటి సమస్య లేకుండా వారిని ఆదరించి వారికి రక్షకుడిగా ఉండి వారిని అందరినీ నడిపించిన దేవుడు ఎవరో అని అంటే యెహోవా దేవుడని వారికి తెలిసింది. అప్పుడు వారు మొరపెట్టుకున్నారనమాట. దేవుడు
ఒత్నీయులను రక్షకునిగా ఇశ్రాయేల్ వరకు నియమించి వారిని రక్షించాడు అనమాట. రక్షణ దేవునిదే, ఒత్నీయుల ద్వారా ఇస్తాడనమాట. రక్షణ దేవునిదే, యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఇస్తాడనమాట. దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ 2వ వచనం 3వ అధ్యాయం 17వ వచనం చేస్తే తన కుమారుడి ద్వారా రక్షించెను అనే మాట మనకు కనిపిస్తుంది. రక్షణ దేవునిదే, రక్షణ యెహోవా వశము. రక్షణ దేవుడు ఇచ్చేది, ఎవరి ద్వారా ఇవ్వాలి అనేది దేవుడు నియమించి వారి ద్వారా పంపిస్తాడనమాట. నియమించి వారి ద్వారా రక్షిస్తారనమాట. ఇక్కడ దేవుడు ఎవరి ద్వారా రక్షిస్తున్నారు అనంటే ఒత్నీయుల ద్వారా, ఒత్నీయులను రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవాకు మొరపెట్టగానే మాట 4వ అధ్యాయం 3వ వచనంలో, 6వ అధ్యాయము 6, 7 వచనాల్లో, 10వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో మనం చూస్తాం అనమాట. అంటే మొరపెట్టగానే మాటలో దేవుడు రక్షకులను నియమించిన పంపిననే మాటలు ఈ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో మనకి తరచుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండి ఒత్నీయులను రక్షకుడిగా ఇశ్రాయేలు కొరకు నియమించింది ఎవరనంటే దేవుడు. యేసుక్రీస్తును రక్షకునిగా మన కొరకు నియమించింది ఎవరనంటే దేవుడు. ఒత్నీయుల ద్వారా ఇశ్రాయేలును రక్షించింది ఎవరనంటే దేవుడు. యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవ జాతిని రక్షించింది ఎవరనంటే దేవుడు అనమాట. చాలా వివరంగా, సింపుల్గా బైబిల్ కాన్సెప్ట్ మనకు తెలిస్తే సులభంగా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఈ విధంగా రక్షించడానికి దేవుడు తన రక్షకులకు లేదా న్యాయాధిపతులకు, తన సేవకులకు, తను పంపిన వారికి, తను పుట్టించిన వారికి ఏమి ఇస్తాడనంటే తన ఆత్మనిస్తాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను. మనము యెషయా గ్రంథం 11వ అధ్యాయం కానీ, యెషయా గ్రంథం 42వ అధ్యాయం కానీ, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ఈ విధంగా మనం గ్రంథం చదువుతూ ఉంటే యెహోవా ఆత్మ యేసుక్రీస్తు మీదకి రావడం అనేది మనం చూస్తాం. యెహోవా ఆత్మ ఒత్నీయుల మీదకి వస్తే రక్షణ వచ్చింది. యెహోవా ఆత్మ యేసుక్రీస్తు మీదకి వస్తే రక్షణ వచ్చింది. అంటే దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు అని అంటే తన ఆత్మనిచ్చి, తాను పుట్టించి పంపిన రక్షకుడిని బలపరిచి, తన ఆత్మతో బలపరిచి, తన ఆత్మ ద్వారా నడిపించి తాను ఇవ్వాలనుకున్న రక్షణను తన రక్షకుని ద్వారా ఇస్తాడనమాట. అండి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది కనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి, ఇక ఈయన ఏమయ్యాడంటే న్యాయాధిపతి అయ్యాడనమాట. అండి యుద్ధమునకు బయలుదేరగా న్యాయాధిపతి యుద్ధానికి బయలుదేరతాడనమాట. న్యాయాధిపతులు యుద్ధం చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసేది ఎవరంటే న్యాయాధిపతులు. ముందుండి సైన్యాన్ని నడిపిస్తారనమాట. అందుకనే యేసు ప్రభువుని గురించి కూడా మనకి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసుక్రీస్తు అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు న్యాయాధిపతి అనే మాట కూడా మనము అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుతుంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 42వ వచనంలో, ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. అంటే యేసుక్రీస్తే న్యాయాధిపతిగా నియమింపబడింది, యేసుక్రీస్తు న్యాయాధిపతిగా నియమించింది దేవుడు అని క్లియర్గా చెప్తున్నాడు అనమాట. అటువంటి వారికి దేవుడు ఏమిస్తాడనంటే తన ఆత్మనిస్తాడు. వారు రక్షిస్తే రక్షింపబడిన వారు నెమ్మది పొందుతారు అనే మాట మనం చూస్తాం అనమాట. 3వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువుదాం. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చింది కనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహారాయిము యొక్క రాజైన కోషనిశ్రాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కోషనిశ్రాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజ కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. కనజ కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందాడనమాట. యేసుక్రీస్తు అయితే మృతుల్లో తిరిగి లేచాడు, ఈయన మృతి పొందాడు. ఈయన ఇచ్చేది భౌతికమైన రక్షణ, యేసుక్రీస్తు ఇచ్చేది ఆత్మ సంబంధమైన రక్షణ. ఒత్నీయేలు తర్వాత మరలా మనకి యెహూదు కనబడతాడు, షమ్గర్ కనబడతాడు, ఇంకా చాలామంది కనిపిస్తారు, రాజులు కనిపిస్తారు. కానీ యేసుక్రీస్తు తర్వాత మరి ఇంకెవరు రారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
వీళ్ళు కొంతకాలం నెమ్మది పొందుతారు, ఆ తర్వాత మరలా శ్రమల్లో పడతారు. కానీ యేసుక్రీస్తుని నమ్మితే, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే నెమ్మది అనేది శాశ్వతంగా ఉంటుంది అనేది మనం గుర్తించాలన్నమాట. ఎందుకంటే ఆయన మనకు సమాధానం, ఆయన మనకు నెమ్మది అన్నమాట. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చెను అనే మాట 6వ అధ్యాయం 3 నుండి 4 వచనాల్లోనూ, 11వ అధ్యాయంలోను, 14వ అధ్యాయంలోనూ మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. న్యాయాధిపతులు యుద్ధానికి వెళ్తారు, యుద్ధం చేయిస్తారు, ప్రజల్ని మోటివేట్ చేస్తారు, లేదా ప్రజల్ని బలపరుస్తారు ఉపదేశాల ద్వారా. ఇవన్నీ ఎలా జరుగుతాయనంటే యెహోవా ఆత్మ ద్వారా. దేవుడు తన ఆత్మనిచ్చేదనంటే ఆ వ్యక్తికి అధికారం, లేకపోతే న్యాయాధిపతి అనే హోదానిచ్చాడు. తన ప్రజలను నడిపించడానికి న్యాయకుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. కాబట్టి మనము గ్రంథం చదువుతుంటే మోషే, యెహోషువ తర్వాత మనకు ఒత్నీయేలు అనే వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు అనమాట అండి. ఆ తర్వాత మనకు మరలా ఇశ్రాయేలు దోషులు అవడం, వారు మరలా తప్పు చేయడం, మరలా దేవుడు వదిలిపెట్టేయడం, ఇవన్నీ మనం 12వ వచనం నుండి చూస్తాం. 12వ వచనం నుండి మనం చదువుతుంటే, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేటుకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీయులను అమాలీకులను సమకూర్చుకుని, మోయాబీలు అమ్మోనీయులు అని అంటే మనము లోతు కుమార్తెలకు సంతానం అన్నమాటండి. అమాలీకులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలులను వాడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకును. ఇశ్రాయేలు 18 సంవత్సరంలో మోయాబు రాజునకు దాసులైరి. దాసులు అంటే మామూలుగా ఉండదండి. ఇప్పుడు టీడీపీ ఓడిపోగానే వైసీపీ ఓడిపోగానే టీడీపీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, ఆస్తులు ధ్వంసం చేయడం, హత్యలు చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడే ఇలా ఉంది, కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి, మీడియా ఉంది. ఇప్పుడే ఎలా ఉందంటే అసలు ఎటువంటి కోర్టు లేదు. నీకు బలం ఉంటే నీవే, నీకు బలం ఉంటే నీదే రాజ్యం అన్నప్పుడు ఇంకెంత దారుణంగా ఉండేదో. ఇంట్లో స్త్రీలను ఎత్తుకుపోవడం, గర్భిణీ స్త్రీలను చంపేయడం, ఇటువంటి ఎన్నో జరిగాయి అన్నమాట, అనాగరికమైన పరిస్థితులు. కాబట్టి మోయాబీలు, అమ్మోనీయులు, అమాలేకీలు ఎంత దారుణమైన పరిస్థితికి ఇశ్రాయేలుని తీసుకొచ్చేసేవారో, తీసుకెళ్ళి ఎటువంటి వెట్టి చాకరీ చేయించేవారో ఒకసారి ఆలోచించేయండి. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడు యెహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించును. ఒక విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలండి. రక్షకునిగా నియమించాడు అంటే అవతల వ్యక్తికి ఇష్టం లేకుండా దేవుడు రక్షకునిగా నియమించలేదు. అవతల వ్యక్తి నా ప్రజల పక్షంగా పోరాడాలని కానీ, నా దేవుని పక్షంగా నేను నిలబడాలని కానీ ఒక తీర్మానం, ఆ వ్యక్తి కమిట్మెంట్ ఉంటే దేవుడు అతన్ని నియమించుకుంటాడు అన్నమాట. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి ఆసక్తి లేకుండా దేవుడు నియమించుకోడండి. అటువంటి యెహూదు ఎడమ చేతివాడు మోయాబు రాజు అనే ఎగ్లోను ఈ పారాగ్రాఫ్లో చూస్తాం అనమాట. ఎగ్లోనుకు కప్పను తీసుకెళ్ళాడు, అంటే పన్ను తీసుకెళ్ళాడు. మనం ఇక్కడ కూడా యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించుననే మాట మనం చూస్తాం. యెహూదుకు వ్యక్తిగతమైన కోపం లేదండి. దేవుని తీర్పును లేదా దేవుని న్యాయమైన తీర్పును అమలుపరుస్తున్నాడు అనమాట. అదే యెహూదు యొక్క ఉద్దేశం, అతని మెయిన్ గోల్. ఎగ్లోనును అంతం చేయడం ద్వారా తన ప్రజలకు విడుదల దయచేయడం యెహోవా యొక్క ధ్యేయం. తన ప్రజలు పడుతున్న బాధలో, బానిసత్వం, వీటన్నిటి నుంచి విడిపించాలి అనే ఒక పట్టుదల ఆయనలో ఉంది. కాబట్టి దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు అనమాట. యెహూదు 3 పొడవు గల 2 అంచుల గల కత్తిని చేయించుకొని తన వస్త్రంలో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పం మోయాబు రాజు అని ఎగ్లోనుకు తెచ్చును. ఎగ్లోను బహుస్థూలగాయుడు, బలావుగా ఉంటాడు. యెహోవా ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పం మోసిన జనులను వెలనంపి గిల్గాల్ దగ్గరనున్న ఫెసిలిం నది నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నీతో చెప్పవలనగా
రహస్యంగా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలంటే తన యొద్దనున్న ప్రజలందరినీ పంపించేశాడు. అందరినీ కూడా పంపించేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఉన్న సమయంలో యెహూదా తన దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉన్నాను. యెహూదు, నేను నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచును. అప్పుడు కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతను పొడిచాడు. పొడిస్తే చేత్తో సహా లోపలికి వెళ్ళిపోయింది అనమాట అండి. అప్పుడు అక్కడి నుండి అతను తప్పించుకొని ఇవన్నీ మనం చూస్తాం అనమాట అండి. అతని రాజ్యంలో ఉన్న అతని పనివారు లేకపోతే అతని యొక్క సైన్యం వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అతను వాష్రూమ్కి వెళ్ళాడేమో అనుకున్నారు. వాష్రూమ్కి వెళ్ళాడేమో, కొంచెంసేపు ఎక్కువసేపు ఉంటున్నాడు అనుకున్నారు. కానీ అతని తర్వాత మనం చనిపోవడం చూస్తాం. వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఎఫ్రాయిమీయుల కొండలో బోరను ఊదగా, అంటే బోర్లు ఎప్పుడు ఊతారో మనం సంఖ్యాకాండంలో నేర్చుకుంటాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం అనుకుంటారు. బోర్లు ఊతారు అనమాట. యుద్ధానికి ఊతారు, సమాజాన్ని సమకూర్చడానికి ఊతారు, పండగల ముందు ఊతారు, బోర్లు ఊతారనమాట. బోర్లు ఊతే ప్రజలందరూ వచ్చారు. శత్రులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించున్నాడని ప్రజలందరినీ ధైర్యపరిచాడు అనమాట. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకున్నారు. మోయాబీలు మీద యుద్ధం చేశారు. బలము గల శూరులైన పరాక్రమశాలులు 10,000 మంది చనిపోయారు అనమాట. అప్పుడు 80 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నారనమాట. 80 సంవత్సరాలు తర్వాత మనం న్యాయాధిపతిని చూస్తే షమ్గరు 30వ వచనంలో షమ్గరు న్యాయాధిపతిగా ఉండను. అతడు ఫిలిష్తీయుల్లో 600 మందిని మునుకోల కర్రతో హతం చేశాను. ఇతను పోరాట యోధుడు అనమాట. అతడు ఇశ్రాయేలును రక్షించాను. అంటే రక్షించాలి అనే ఆలోచన, నా ప్రజలను విడిపించాలనే ఒక ఆలోచన, తన ప్రజల కొరకు ఆలోచించే ఒక న్యాయాధిపతిని దేవుడు నిలబెట్టుకుంటున్నాడు అనమాట. ఎటువంటి ఆసక్తి లేని వాడిని దేవుడు పిలుచుకోవట్లేదు. తన ప్రజలకు ఏదైనా చెయ్యాలి, దేవుని పక్షంగా నిలబడాలి అనుకున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అనమాట. దేవుని చిత్తాన్ని జరిగించాలి, నేను దేవుని చిత్తాన్ని జరిగించి మాదిరిగా ఉండాలి అనుకున్న వాడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటారు అనమాట. అంత మాత్రమే కాకుండా ప్రజలందరినీ తమ యొక్క ఉపదేశాల ద్వారా బలపరుస్తారనమాట. తన ప్రజలకు నెమ్మదినిస్తారనమాట. ఈ విషయాలన్నీ మనము ఆనాటి న్యాయాధిపతుల్లో చేస్తాం. ప్రాముఖ్యంగా ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఈ లక్షణాలన్నింటినీ మనం యేసుక్రీస్తులో చూస్తాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనము 3వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కనానీయులతో జరిగిన యుద్ధములన్నీ ముగిసిపోయిన తర్వాత ప్రజలకు యుద్ధాలు లేవు, కాంప్రమైజ్ అయిపోయారు అనమాట. యుద్ధాలు ప్రత్యక్షంగా కత్తిపట్టుకుని వెళ్ళకపోయినా, యుద్ధ రంగంలో దిగకపోయినా, కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఏదైతే తీర్మానం చేసుకున్నామో దానికి తగ్గట్లుగా బ్రతకడం అనేది కూడా యుద్ధమే. మన మనసు లాగేస్తున్నా, మన ఆశలు విపరీతంగా ఉన్నా వాటిని అణుచుకుని బ్రతకడం కూడా యుద్ధమే. వీటిని ఇశ్రాయేలీయులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈనాటి మనం కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే పౌలు యొక్క పత్రికలో నుండి మంచి పోరాటం పోరాడాను, మనం ఒప్పుకున్న దానికి పోరాడాలి, మనం పోరాడినది శరీరంతో కాదు కానీ అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదువుతుంటే అక్కడ కూడా ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో, మేము శరీరధారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పాడద్రోజాలినంత బలము గలవై అన్నవి. దుర్గాలంటే ఒక కోట, ఆ కోటను కూల్చేసే శక్తి అపోస్తులకు ఉందన్నమాట. అది వారి యొక్క విశ్వాసం ద్వారా, ఏ ఆయుధాలు లేకుండా వారి యొక్క కమిట్మెంట్ని బట్టి, వారి యొక్క హృదయ అంతరంగాల్లో దేవుని మీద వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి కూల్చేస్తారనమాట. దేనికి లొంగని కాంప్రమైజ్ కానీ జీవితాన్ని జీవించారనమాట అపోస్తులు. అలా ఇశ్రాయేలు జీవించలేక పతనమైపోయి సమాధానకరమైన దేశంలో, వారు పాలుతున్న ప్రపంచ దేశంలో నెమ్మదిగా బ్రతకలేకుండా ఎన్నో బాధలు పడ్డారు. దేవుని చేత వారు దేవుని కోపానికి వారందరూ కూడా
దేవుని కోపానికి లోనయ్యారు. ఆ విధంగా మనం ఉండకుండా మన మన రక్షకుడు, మన రాజు, మన న్యాయాధిపతి, మన నాయకుడు మనల్ని అందరినీ విడిపించి దేవునితో సమాధానం ఏర్పాటు చేశాడు అన్నమాట. ఫిలిస్తీన్ల 5 సర్దార్లు, కనానీయులు, సిదోనీయులు, బయల్బహర్మోన్ వారు, హమాత్ వారు, లెబనోను కొండల్లో నివసించేవారు, హివ్వీలు, అమోనీలు, మోయాబీలు, హిత్తీలు, ఇలాగా ఎబూసీలు ఎంతోమంది ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టారు. అది స్వయంగా వచ్చి యుద్ధం చేస్తేనో లేకపోతే తగాదాకు దిగి కొడితేనో కాదండి. కాంప్రమైజ్ అయిపోయి వారి యొక్క జీవన విధానాన్ని నేర్చుకోవడం, వారి యొక్క దేవతలని, వారి యొక్క దేవతా స్తంభాలను కూడా ఆరాధించే స్థితికి ఇశ్రాయేలుని తీసుకొచ్చేసింది అనమాట. కాబట్టి వాళ్ళతో ఎంగేజ్ అవ్వద్దు, వాళ్ళతో కలిసి అన్ని అలవాట్లు నేర్చుకోవద్దు. కలిసి పనిచేయడం వేరు, కలిసి చదువుకోవడం వేరు, కలిసి ప్రయాణం చేయడం వేరు. కానీ కలిసి ఆరాధించడం, కలిసి భక్తిని చేయడం అనేది తగదన్నమాట. ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా కనుక మనం జీవించకుండా, అంటే దేవుని పిల్లలుగా జీవించకుండా ఉంటే కనుక మనం ఖచ్చితంగా మనం కూడా ఇటువంటి సమస్యల్లోనే ఉంటాం. మన ఆత్మకు మరింత ప్రమాదం ఉంది. యెహోవాను మరిచి బయలుదేవతలను, దేవతా స్తంభాలను పూజించని స్థితిలోకి వచ్చేసారు. కోపం, దేవుని యొక్క కోపం మండిపోయింది. దేవుడు వదిలిపెట్టేశాడంటే అమ్మేసాడని. 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. తర్వాత మళ్ళా దేవుడు వారికి నెమ్మదినిచ్చాడు. ఒత్నీయేలును, యెహూదును, షమ్గరును దేవుడు పంపించి వారికి నెమ్మదినిచ్చాడు అనమాట. అలాగే ఈ దినాల్లో మనకి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నెమ్మదిని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. అంత మాత్రమే కాకుండా శాశ్వతమైన అధిపతిని, న్యాయాధిపతిని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అటువంటి గొప్ప న్యాయాధిపతి యొక్క అడుగుజాడలో మనం నడుస్తూ దేవుని సంతోషపెట్టాలని, భ్రష్టులైన ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనం హెచ్చరింపబడి మంచి జీవితాన్ని జీవించాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, కృపమేడ తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతవరకు మీ కృప మమ్మల్ని ఆదరించి కాపాడి సజీవులుగా ఉంచారు నాయన. కృతజ్ఞతాస్తులు. మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు తండ్రి. మీ గ్రంథాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు అయినా. అడుగుడుగునా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మా తండ్రి గ్రంథం అంతటిలో కూడా ప్రత్యేకంగా బ్రతకమని, పరిశుద్ధంగా బ్రతకమని మీరు మాకు సెలవిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తండ్రి. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మేము మా నాయన మాకు నచ్చినట్లుగా, మాకు తోచినట్లుగా లోకాన్ని చూసి మోసపోకుండా, శోధింపబడినప్పుడు శోధనలోకి దిగజారిపోకుండా జయించినట్లుగా మీ సహాయం దయచేయండి, జ్ఞానం దయచేయండి, బలం దయచేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ కూడికలో మా నాయన ఎవరైతే ఏకీభవించారో వారిని, వారి కుటుంబాన్ని, అలాగే మీ పరిచర్య చేస్తున్న మీ దాసులను, వారి కుటుంబాన్ని మీ కృపలో ఆదరించి బలపరచవలసిందని. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో మీ సహాయం అనుగ్రహించి బలపరచవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి.